తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో వారికి 10 నుంచి 11% వరకు రిజర్వేషన్లు కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికను మందకుమార్ ప్రస్తావిస్తూ నివేదిక ప్రకారం తెలంగాణలో మాదిగల జనాభా 10.43% నిర్ధారించబడింది. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు కనీసం 11% రిజర్వేషన్లు ఇవ్వడమే సముచితమని పేర్కొన్నారు. గతంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు, లేవనెత్తిన డిమాండ్లు నేడు కులగణన ద్వారా వాస్తవాలు నిరూపితమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికను మందకుమార్ ప్రస్తావిస్తూ నివేదిక ప్రకారం తెలంగాణలో మాదిగల జనాభా 10.43% నిర్ధారించబడింది. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు కనీసం 11% రిజర్వేషన్లు ఇవ్వడమే సముచితమని పేర్కొన్నారు. గతంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు, లేవనెత్తిన డిమాండ్లు నేడు కులగణన ద్వారా వాస్తవాలు నిరూపితమయ్యాయని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవ కమిటీలో ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు చోటు కల్పించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది మొత్తం మాదిగ జాతికి లభించిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నేత వేల్పల సోరన్న కాపు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు. కులగణనను ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కులం ఏదన్నా ఉన్నదా అంటే మాదిగ కులమే అని చెప్పేసి కులగణన ద్వారా తెలిపేది. కులగణన నివేదిక ప్రకారంగా ఎస్సీల జనాభా 10 నుండి 11% ఉన్నది. జనాభా ప్రతిపాదన నిన్న ప్రకటించిన దాని ప్రకారంగా అయితే వెంటనే దాన్ని 11% రిజర్వేషన్లకు మాదిగల వాటాను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో గతంలో ఎస్సీల వర్గీకరణ అమలయ్యే సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాడు. మేము జనాభా పరంగా 11% ఉంటాము, మాకు 11% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు పట్టించుకోలే ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పుడు తేలిపోయింది కదా కులగణన ప్రకారంగా. మరి కులగణన ప్రకారం తేలిపోయినప్పుడు వెంటనే కులగణన ఆధారంగా రిజర్వేషన్ పెంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. అదే క్రమంలో ఏదైతే ఈ 11% రిజర్వేషన్లో ఎస్సీలకు సంబంధించిన ఏ నియామకంలో కానీ ఏ నియామకం చేసినా కానీ వెంటనే 11% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారిని అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ యొక్క జయంతులు జరపాలని కమిటీ వేస్తే అందులో ప్రధానమంత్రి చైర్మన్, అదే క్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, అదే క్రమంలో ముఖ్యమంత్రులు, దాంట్లో వైస్ చైర్మన్లు సభ్యులుగా నియమించడం జరిగింది. అందులో ఆ యొక్క ప్రత్యేకమైన ఆ యొక్క దాంట్లో గౌరవ మందకృష్ణ మాదిగకు చోటు దక్కింది. చోటు కల్పించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మాదిగ జాతి చోటు కల్పించిన మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి మేము మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మందకృష్ణ మాదిగ గారు మేము జనాభా ప్రతిపాదికన 9% కాదు 11% ఉంటాము అని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయినప్పుడు ఒకవేళ కనుక ఏదైనా అవకాశాలు ఉంటే మళ్ళీ దాన్ని పునరాలోచిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఒకవేళ అవకాశాలు నేను ముఖ్యమంత్రిగా, సీఎంగా నేను మళ్ళీ ఒక దఫా ఆలోచిస్తా అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు జనాభా మీరు ప్రకటించిన జనాభే కదా 11%. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో మీ మాదిగలే ఉన్నారని చెప్పి మీరే అన్నారు కదా, మీరే ప్రకటించారు కదా. కాబట్టి మీరు కొంత దాన్ని వెసులుబాటు కల్పించి
9 నుండి 11% రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కాడ నుండే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన కాడ నుండే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుందంటే ఎమ్మెల్సీలో ఒక మాదిగ లేడు. తెలంగాణలో జనాభా మొదటి స్థానం ఉన్నాయి కదా. ఎమ్మెల్సీలో ఒక స్థానం లేదు మాదిగలకి, ఎంపీలో ఒక స్థానం లేదు మాదిగలకు, రాజ్యసభలో స్థానం లేదు మాదిగలకు. మరి మెజార్టీ ప్రజలమైన మాదిగలము మా స్థానం ఏది? ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు పట్టించుకోవు? రిజర్వేషన్ ఖచ్చితంగా 9% 11% ఉన్నప్పుడు మాకు అవకాశాలు ఎందుకు ఇవ్వవు? ఇది అన్యాయం కాదా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే పునరాలోచించుకొని మాదిగలకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాదిగల బ్రతుకులు మారట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ పార్టీలో అధికారంకి వచ్చినా మాదిగల బ్రతుకులు మారట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, వెంటనే మాదిగల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని, అదే క్రమంలో తెలంగాణలో ఉన్న మిగులు భూములు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో అవి మాదిగలకు మరి పంచాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే మాదిగల అభివృద్ధి విషయంలో, మాదిగల సమస్యల పరిష్కారం విషయంలో, రిజర్వేషన్లు 9 నుండి 11% పెంచే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 9 నుండి 11% పెంచే విషయంలో నిర్ణయం తీసుకోకుంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారి, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి మరో పోరాటాన్ని సిద్ధం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దళితులపైన హత్యలు, అత్యాచారాలు, అణిచివేత దినదినానికి పెరిగిపోతున్నాయి. కోదాడలో రాజేష్ అనే దళితుడిని పోలీసులు చిత్రహింసలు గురి చేసి చంపితే ఇప్పటి వరకు వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. వెంటనే ఆ యొక్క ఘటన పైన మరి కేసు నమోదైంది కానీ ఇప్పటి వరకు ఎస్ఐని సస్పెండ్ చేయలేదు. మరి కేసు విషయంలో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.